ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి అరెస్ట్. హైదరాబాద్ నుంచి నేడు విజయవాడకు తరలింపు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీకి సహకరించినట్లు ఆరోపణలు. రఘురామ కేసులో అడ్డంగా దొరికిన మాజీ సిఐడి చీఫ్ సునీల్. వీడియో కాల్ చేసి కొడుతున్న దృశ్యాలు చూపామని సిబ్బంది వాంగ్మూలం. పక్కాగా సాక్ష్యాలు సేకరించిన అధికారులు. నేడు తిరుమలకు జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ కోరనున్న టీటీడీ. సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతించే అవకాశం. నేటితో ముగియనున్న మూసీ ఆక్రమణల సర్వే. రెండో రోజు పలుచోట్ల నిర్వాసితుల ఆందోళనతో ఉద్రిక్తత. నచ్చజెప్పే ప్రయత్నం చేసిన అధికారులు. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. మల్కాపూర్ పెద్ద చెరువులో డిటోనేటర్లతో భవనం కూల్చివేత. బీహార్లో జీవిత్ పుత్రిక వేడుకలో విషాదం. 37 మంది చిన్నారులు సహా 46 మంది మహిళల జల సమాధి. నదుల్లో పుణ్యస్నానాలు చేస్తుండగా దుర్ఘటన. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. బీరుట్ శివార్లో డ్రోన్ కమాండర్ హతమైనట్లు ప్రకటన. లక్ష్యం నెరవేరే వరకు పోరు ఆగదన్న నెతన్యాహు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి సహకరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని ఏసీబీ హైదరాబాద్లో అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ నిన్న హైదరాబాద్లో అరెస్టు చేసింది. ఇవాళ విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరచనుంది. వైకాపా ప్రభుత్వ పాలనలో ఇసుక, గనులు, ఖనిజ సంపదను అప్పనంగా పార్టీ పెద్దలకు కట్టబెట్టిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఈ దోపిడీకి వెంకట్రెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేల్చింది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి 1000 కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తించింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల గుత్తేదారులు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీల్ని వారికి వెనక్కిచ్చేశారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల్ని బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది. వీటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకట్రెడ్డి 2019లో ఏపీకి డిప్యుటేషన్ పైకొచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకునిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఎండీసీకి ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ 2 పోస్టుల్ని అడ్డం పెట్టుకుని వైకాపా పెద్దలకు గనుల, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. అంతేకాదు 2014 నుంచి 19 మధ్య తెదేపా హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని, దీనికి చంద్రబాబు బాధ్యుడంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై సిఐడిలో అక్రమంగా కేసు నమోదు చేయించారు. వైకాపా అధికారం చేపట్టాక తొలుత ఏపీ ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపారు. వెంకట్రెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాక ప్రైవేటు గుత్తేదారులకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైకాపా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండరు దక్కేలా నిబంధనలు సిద్ధం చేసి వారికే కట్టబెట్టారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేశాయి. ఆ అక్రమాలకు వెంకట్రెడ్డి సహకరించారు. ఆ సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకట్రెడ్డి అవకాశం కల్పించారు. దీంతో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకున్నాయి. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1, 16వ తేదీల్లో ఆయా ప్రైవేటు సంస్థలు టెండర్లో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకట్రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు
2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు. 2023 డిసెంబర్ నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలు ఏకంగా 921,51,00,000 విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి. ఈ దోపిడీకి వెంకట్రెడ్డి సహకరించారు. గనుల లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకట్రెడ్డి 2022లో తెచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. వైకాపా నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనుల శాఖ నిర్వహించిన సీనరేజీ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకట్రెడ్డి తీసుకొచ్చారు. వైకాపా పెద్దలకు చెందిన సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు. గనుల శాఖలో ఎంతో మంది అధికారులు వెంకట్రెడ్డి బాధితులే. ఆయన చెప్పినట్లు వినని, అడ్డగోలుగా సంతకాలు చెయ్యబోమని చెప్పిన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులకు, ఇతర శాఖలకు బలవంతంగా పంపేశారు. వర్కింగ్ అరేంజ్మెంట్ పేరిట ఓ చోట పోస్టింగ్ ఉంటే సుదూరంగా వేరొక చోట విధులు కేటాయించారు. రాయలసీమకు చెందిన వారిని ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కోస్తా జిల్లాలకు చెందినోళ్లకు రాయలసీమకు ఇలా పంపేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో వీజీ వెంకట్రెడ్డి A1గా ఉన్నారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారాం కామత్ A2, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధి పి అనిల్ కుమార్ A3, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి ఆర్ వెంకటకృష్ణారెడ్డి A4, జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ A5 ఇలా ఇతరులు నిందితులుగా ఉన్నారు. వీరందరూ కలిసి సాగించిన నేరపూరిత కుట్ర వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తిరుమలకు చేరుకొని రాత్రి అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బెంగళూరుకు వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి టీటీడీ అధికారులు కోరనున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్లి జగన్ కు డిక్లరేషన్ ఫామ్ ను అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ జగన్ సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించే అవకాశం లేదని తెలుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం విచారణాధికారుల వివరాలతో ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ అధిపతిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరిస్తారని పేర్కొంది. విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీ సీతారామరావు, అన్నమయ్య జిల్లా ఎస్పీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, విజయవాడ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు సీఐ సూర్యనారాయణ సభ్యులుగా ఉన్నారు. సిట్ అధికారులు డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సమావేశమై తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చించారు. మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే రెండో రోజు స్వల్ప ఉద్రిక్తతల మధ్య సాగింది. నదీ గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలు ఇళ్లు ఖాళీ చేసేది లేదని కొన్ని చోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రివర్ బెడ్ మార్కింగ్ ను అడ్డుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 59%, రంగారెడ్డి పరిధిలో 60% సర్వే పూర్తయింది. మేడ్చల్ పరిధిలోని మూసీ పరివాహకంలోని 11 కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు వారికి 2 పడక గదుల ఇళ్ల తాళాలు అందించారు. ఇవాల్టితో సర్వే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన కోసం నడుం బిగించిన సర్కార్ నిర్వాసితులను గుర్తించేందుకు చేపట్టిన సర్వే రెండో రోజు కొనసాగింది. నదీ గర్భంలో నిర్మాణాలు, నివాసాలను గుర్తిస్తూ రివర్ బెడ్ మార్క్ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ బృందాలకు నిరసనలు ఎదురయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో గుర్తించిన 1595 నిర్వాసిత కుటుంబాల వివరాల సేకరణకు 15 బృందాలు రంగంలోకి దిగాయి. లంగర్ హౌస్, బాపు ఘాట్ నుంచి మొదలైన సర్వే బహదూర్పుర, చాదర్ ఘాట్ వరకు సాగింది. లంగర్ హౌస్, ఆశ్రమ్ నగర్, గోల్కొండ మండలం ఇబ్రహీంబాగ్ లో మార్కింగ్ ప్రక్రియను స్థానికులు అడ్డుకోగా పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించారు. పాతబస్తీ, కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నందిముసలై గూడ ప్రాంతాలలోనూ రెవెన్యూ అధికారులు నదీ గర్భంలోని ఇళ్ల వివరాలను సేకరించారు. బహదూర్పుర నియోజకవర్గంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 5 బృందాలు భారీ బందోబస్తు మధ్య దాదాపు 386 కుటుంబాల వివరాలు సేకరించారు. చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. రెండో రోజు దాదాపు
దాదాపు 941 కుటుంబాల వివరాలను సేకరించి మార్క్ చేసిన రెవెన్యూ బృందాలు 59% పని పూర్తి చేశారు. ఒక్కో ఇంట్లో తాము 3-4 కుటుంబాలుగా కలిసి ఉంటున్నామని, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానంటున్న ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో తమ కుటుంబాలన్నీ ఎలా ఉంటాయని బాధితులు అధికారులను ప్రశ్నించారు. ఇంటికొక విషం బాటిల్ ఇవ్వండి సార్, మీకు దండం పెడతాం. మాకు ఏ డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు ఏ కాంపెన్సేషన్ లేదు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎందుకు ఇచ్చారు? జనానికి పనికిరాని ఇల్లు గవర్నమెంట్కి ఎందుకు పనికి రావాలి? రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ మూసీ నదిపై సర్వే ముమ్మరంగా సాగింది. మొత్తం 332 మంది నిర్వాసితులను గుర్తించిన అధికారులు 60% కుటుంబాల వివరాలు సేకరించారు. 4 బృందాలు గండిపేట, రాజేంద్ర నగర్ మండలాల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలను గుర్తిస్తూ మార్క్ చేసుకుంటూ వెళ్లారు. అటు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, న్యూ మారుతీనగర్, సత్యనగర్లలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల సర్వేను అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల వద్ద ఉన్న నమోదు పత్రాలను చించివేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రామంతపూర్ ప్రాంతంలోని కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, బాలకృష్ణ నగర్ లో పేదలు నిరసనకు దిగారు. కొత్తపేట, భవానీ నగర్ లో నివాసం ఉంటున్న వారితో మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడి 11 కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయించేందుకు ఒప్పించారు. వారికి వనస్థలిపురం, ప్రతాప్ సింగారం, తిమ్మాయిగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి తాళాలందించారు. వారి సామాగ్రిని సైతం ప్రభుత్వ ఖర్చులతో డీసీఎంలు మాట్లాడి తరలించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 239 మంది నిర్వాసితులు ఉండగా దాదాపు 100 మంది వివరాలను అధికారులు సేకరించారు. స్వల్ప ఉద్రిక్తతలు, వాగ్వాదాల మధ్య రెండో రోజు మూసీ సర్వే కొనసాగగా ఇవాళ్టితో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో ఎఫ్టీఎల్లో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని డిటోనేటర్లతో నేలమట్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రచెరువు బఫర్ జోన్ పరిధిలోని ఓ భవనాన్ని మున్సిపల్ అధికారులు పాక్షికంగా కూల్చారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న వేళ జిల్లాలోనూ ఆక్రమణలపై పంజా విసురుతున్నారు. సహజ వనరులను చెరబట్టి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం సంకల్పించింది. తదనుగుణంగా హైడ్రాను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదే స్ఫూర్తితో ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో పటాన్ చెరువుకు చెందిన నరసింహులు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ భవనం ప్రభుత్వ భూమితో పాటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారం కింద నరసింహులకు నోటీసులు ఇచ్చిన అధికారులు బాంబులు అమర్చి భవనాన్ని నేలమట్టం చేశారు. కూల్చివేతల సమయంలో గోపాల్ అనే హోంగార్డుకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది ఎఫ్టీఎల్ ఏరియా, 3 ఎకరాల 1 గుంటన్నర. ఈ సర్వే నంబర్ వచ్చి 95. ఇక్కడ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం ఎఫ్టీఎల్ కవర్ అయింది. ఆ ఎఫ్టీఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ 250 స్క్వేర్ యార్డ్స్. సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం, తొలగించడం జరిగింది. నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పోవడానికి రాదు కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది. 2011లో సర్వే నెంబర్ 95లో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు భవన యజమాని నరసింహులు చెబుతున్నాడు. అది ప్రభుత్వ భూమి కాదని అధికారులు రిజిస్ట్రేషన్ సహా అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్టు వివరించాడు. 12 ఏళ్ల తర్వాత ఎఫ్టీఎల్ అంటూ భవనాన్ని కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఇందులో 1 ఇంచు భూమి గవర్నమెంట్ లేదు. కాకపోతే మేము ఉన్నప్పుడు మటుకు చెరువు ఇది చాలా చిన్న ఉండే, తక్కువ నీళ్ళు ఉండే. అయితే మేము కట్టిన 1 ఇయర్కు వాళ్ళు ఏం చేశారు, అక్కడ నుంచి వాళ్ళు 4 ఫీట్లు హైట్ లేపారు అలుగును. ఆ అలుగు లేపడం వల్ల మాకు ఇది మునగడం జరుగుతున్నది. దాని వలన వాళ్ళు వచ్చి చికం అంటారు. అప్పుడే ఫస్టే మాకు ఇది చికం పట్టున్నది, మీరు కట్టొద్దు అని చెప్తే మేము మామూలుగా అగ్రికల్చర్ చేసుకుంటుంటాం. దాన్ని మేము ఇన్ని కోట్లు పెట్టినాక కట్టినాక మళ్ళీ 13 సంవత్సరాలకు వచ్చి ఇలా డిస్పాండ్ చేస్తే మాకు ఎంత బాధ ఉంటుంది సార్, అది కూడా ఎమర్జెన్సీలా. సిద్దిపేట జిల్లా ఎర్రచెరువు బఫర్ జోన్ లో నిర్మాణంలో మరో భవనాన్ని అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. డిటోనేటర్ల సాయంతో కూల్చేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో వెనుతిరిగిన అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామని వెల్లడించారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో గాని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం హైడ్రా విషయంలో సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. పేద ప్రజల ఆందోళనలు పరిగణలోకి తీసుకోకుండా హైడ్రాకు అధికారాలు కల్పించారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను సాకుగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా పేదల ఇండ్లను కూల్చుతోందని విమర్శించారు. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా చేపట్టి ఉంటే ప్రజలు కూడా హర్షించేవారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలని తాను ఈ లేఖ రాయటం లేదని, బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తేవటమే ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. వైసీపీ హయాంలో మాజీ ఎంపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది వాంగ్మూలం ఇచ్చారు. రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి కొట్టించారని తెలిపారు. ఈ మేరకు గుంటూరు పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. అప్పటి సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సిఐడి పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి 2021 మే 14న తనను అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని, రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసును నమోదు చేసి విచారణ చెయ్యాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ను మాజీ ఎంపీ కోరారు. ఈ మేరకు ఏఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు రాత్రి ముఖం కనిపించకుండా రుమాలు కట్టుకున్న 4 వ్యక్తుల్ని వెంట తీసుకుని సిఐడి బాస్ కార్యాలయానికొచ్చారని, అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. మాజీ ఎంపీని హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించినప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ అన్ని వివరాల్ని నమోదు చేశారా లేదా అని పోలీసులు విచారించారు. జనరల్ డైరీని పరిశీలించడంతో పాటు అప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆ రోజు రాత్రి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారా లేదా అన్న విషయమై ఆయన కాల్ డేటా సేకరించి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించుకున్నారు. విధుల్లో ఉన్న 4 సిఐలు, 3 ఎస్ఐలు, కొందరు సిబ్బందిని పిలిపించి వారి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టామని వారు కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత సిఐడి బాస్ నేరుగా ముసుగులేసుకున్న కొందరితో వచ్చి రఘురామను కొట్టారని అందులో వివరించారు. రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయపాల్ వ్యవహరించారు. ఆయన ఇంటికి నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని కోరినా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసినా అప్పట్లో విజయపాల్ నోరు మెదపకపోవడంతో అందుకు నజరానాగా ఉద్యోగ విరమణ చేసేందుకు కొద్ది రోజుల ముందే ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారని, పదవీ విరమణ తర్వాత కూడా ఆయన్ని ఓఎస్డీగా విధుల్లోకి తీసుకున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు. రఘురామకు తొలుత గుంటూరు బోధనాస్పత్రిలో జనరల్ మెడిసిన్, ఎముకలు, కీళ్లు, గుండె విభాగానికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనకు ఎలాంటి గాయాలు లేవని జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి హైకోర్టుకు నివేదించారు. ఆయన శరీరంపై రక్తగాయాలున్నాయని హైదరాబాద్లోని సైనికాసుపత్రి గతంలోనే నివేదిక ఇచ్చింది. తాజా విచారణలో భాగంగా కొందరు వైద్యులు అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలున్నాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్ధారించారు. తెలంగాణ ఫార్మా హబ్గా ఎదుగుతోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ల్యాబ్ ఎక్స్పోను ప్రారంభించిన ఆయన కరోనా సమయంలో దేశంలో 4 వ్యాక్సిన్లు తయారైతే అందులో 3 హైదరాబాద్కు చెందినవని మంత్రి పేర్కొన్నారు. అన్ని రకాల వ్యాక్సిన్లలో 3వ వంతు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిపారు. లైఫ్ సైన్సెస్, మెడ్టెక్ అంకుర సంస్థల్లో తెలంగాణ వాటా 19% ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 4 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అనుకూల వాతావరణంతో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థలు తెలంగాణను గమ్యస్థానంగా భావిస్తున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు.
శ్రీరాముని జీవితమే ఆదర్శంగా యువత ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అనేక అంశాలు శ్రీరాముడి జీవితంలో కనిపిస్తాయని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతి బంధానికి బంధుత్వానికి రాముడే ఆదర్శమని కొనియాడారు. రాముడు ఆదర్శ పరిపాలకుడు, సత్యవాక్ పరిపాలకుడు. ప్రజల యొక్క సంక్షేమమే తన యొక్క సంక్షేమంగా భావించి ప్రజానురంజకంగా దేశాన్ని పరిపాలించారు. అందుకే అందరూ కూడా ఒక ఆదర్శ రాజ్యానికి మారిపోయారు రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏంది? ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, అకృత్యాలకు చోటు లేని, అత్యాచారాలకు అవకాశం లేని, అందరికీ సమాన అవకాశాలు వచ్చే అద్భుతమైన ఆదర్శ రాజ్యమే రామరాజ్యం అని చెప్పిన విషయాన్ని మనందరూ గమనించాలి. సీనియర్ పాత్రికేయులు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ గురువారం హఠాన్మరణం చెందారు. ఈటీవీలో సుమారు 25 ఏళ్లుగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదినారాయణ మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ పాత్రికేయులు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఈటీవీలో దాదాపు 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదినారాయణకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆదినారాయణ స్వగ్రామం ప్రకాశం జిల్లా మార్కాపూర్ మండలం పెదయాచవరం. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన పేదరికం కారణంగా చిన్నప్పటి నుంచి సంక్షేమ వసతి గృహాల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ జర్నలిజం పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో ఈటీవీలో విలేకరిగా చేరారు. అప్పట్నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆదినారాయణ హఠాన్మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదినారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. ఆదినారాయణ మరణించారన్న సమాచారం మనసును కలచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదినారాయణ పాత్రికేయ రంగంలో చిత్తశుద్ధి పాటిస్తూ నిస్వార్థంగా సేవలందించారని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆదినారాయణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఈటీవీ పాత్రికేయులు మియాపూర్లో ఆదినారాయణ నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. లెబనాన్లోని హెజ్బొల్లా కీలక స్థావరాలతో పాటు ముఖ్య నేతలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. తాజాగా జరిపిన దాడిలో హెజ్బొల్లా డ్రోన్ యూనిట్ కమాండర్ మహమ్మద్ స్రూరు హతమైనట్లు ప్రకటించాయి. బీరుట్ శివారులోని ఓ అపార్ట్మెంట్పై జరిపిన వైమానిక దాడిలో ఆయన మృతి చెందినట్లు ఐడిఎఫ్ తెలిపింది. స్రూరు మృతిని హెజ్బొల్లా ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు తమ లక్ష్యం నెరవేరే వరకు హెజ్బొల్లాపై దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. పూర్తి సామర్థ్యంతో దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఐరాస సాధారణ సభలో ప్రసంగించేందుకు అమెరికా చేరుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంప్రదింపుల కోసం ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య పోరు 21 రోజుల పాటు ఆపాలని అమెరికా, ఐరోపా అధికారులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ విధానం సుస్పష్టమని, లక్ష్యం నెరవేరే వరకు దాడులు ఆపేది లేదన్నారు. ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా ఇళ్లకు తిరిగి చేరుకోవటమే ప్రధానమని నెతన్యాహు తెలిపారు. లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు ఉధృతం చేశాయి. సరిహద్దుల నుంచి 11 నెలలకు పైగా మిలిటెంట్ గ్రూప్ జరుపుతున్న కాల్పులను ఆపాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ నాయకులు చెప్పారు. హెజ్బొల్లా దాడుల వల్ల ఉత్తర ప్రాంతంలోని 10,000 మంది ఇజ్రాయెల్ పౌరులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
బీహార్లో జరిగిన జీవిత పుత్రికా వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు జిల్లాల్లోని నదులు, చెరువుల్లో మునిగి 37 మంది చిన్నారులు సహా 46 మంది జల సమాధి అయ్యారు. ఔరంగాబాద్ జిల్లాలో అత్యధికంగా 8 మంది చనిపోయారు. 15 జిల్లాల్లో మహిళలు నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు చేస్తున్న క్రమంలో ఈ దుర్ఘటనలు జరిగినట్లు అధికారులు చెప్పారు. 3 రోజుల జీవిత పుత్రికా వేడుకల్లో భాగంగా తమ పిల్లల క్షేమం కోరుతూ మహిళలు ఉపవాసం చేసిన అనంతరం నదుల్లో పుణ్యస్నానాలు చేసే సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 43 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.